అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురించి గురించి తెలుసుకుందామండి. ఆ ఉద్యోగాలు వచ్చేసి వెరీ సింపుల్గా మనకు యూపీఎస్సీ అని ఉంటుంది. యూపీఎస్సీ అంటే తెలుసు కదా అందరికీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కిందకి వస్తాయి. సో కాబట్టి ఆ జాబ్స్ యొక్క వివరాలు, అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది, మనకు కేటగిరీ వైజ్గా ఉన్నాయి. ఈ యొక్క జాబ్లో వచ్చేసి డిఫరెంట్ హయ్యర్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. లైక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, సో స్టెనోగ్రాఫర్స్ కానీ, క్లరికల్ జాబ్స్ కానీ, ఈ విధంగా ఉన్నాయి. రైట్. సో మరి ఎందుకు ఆలస్యం, సో ఎక్కువగా లేట్ చేయకుండా మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రైట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని సో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది తాజాగా వచ్చినటువంటి యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనిలో వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ ప్రాసిక్యూటర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పోస్టులన్నీ కూడా ఉన్నాయండి. సో దీని పూర్తి వివరాలు ఎలా ఉంటే, ఫస్ట్ మనకు ఎన్ని ఉన్నాయంటే 89 వేకెన్సీస్ ఉన్నాయి. పొజిషన్స్ వచ్చేసి 89 ఖాళీలు ఉన్నాయి. దీనికోసం పూర్తిగా మనం మార్చ్ 2021 18th వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు మీరు పూర్తిగా తెలుసుకోవాలి డీటెయిల్స్ అనుకున్నట్లయితే upsc.gov.in కూడా తెలుసుకోవచ్చు. సో దీనిలో మరి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. upsc.online.nic.in అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకోవడానికి సపోజ్ యాక్చువల్గా ఎటువంటివి ఉన్నాయి, మరి ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పెద్ద ఉన్నాయా, మామూలుగా చిన్న జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ మొత్తంగా 89 పోస్టులు ఉంటే దానిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు వచ్చేసి 43 ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు వచ్చేసి 26 ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో సివిల్, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లాంటి పిల్లలకు, సో బీటెక్లో సివిల్ ఉన్నట్లయితే మీకు ఇటువంటి జాబ్స్ అనేటువంటిది సరిపోతాయి. అండ్ 10 ఉన్నాయి ఇటువంటివి. అండ్ ఎకనామిక్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిఈసి లాంటి, హెచ్ఈసి లాంటి చదువుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, బాలిస్టిక్ పోస్ట్ అండ్ ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ పోస్ట్ అనేది ఒకటి, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని ఒకటి ఉంది. సో ఇది బయాలజీకి సంబంధించినటువంటి పోస్ట్. అండ్ ఇవి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పోస్టులు 2 ఉన్నాయి. అండ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయి. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లై డిటెక్షన్ పోస్టులు అనేటువంటిది ఒకటి ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ ఇవి కొంచెం ఏంటంటే హయ్యర్ కేటగిరీ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క జాబ్స్ అనేది ఎక్కువ మొత్తంలో సరిపోతుంది. దీనిలో మ్యాక్సిమం మీకు ఏంటంటే గరిష్టంగా అంటే మ్యాక్సిమంగా 35 years ఉండాలి. అండ్ రిజర్వేషన్ ప్రకారంగా మీకంటూ కొంత రిజర్వేషన్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఏజ్ డిఫరెన్సెస్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఏంటంటే నార్మల్గా 35 years కంటే ఎక్కువ ఉండకూడదు. అకార్డింగ్ టు ద బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ప్రకారంగా మీకు కొన్ని 5 to 8 years మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఎక్కువగా ఉన్నా కూడా పర్లేదు. సో ఇక్కడ దీనికి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫీజ్ ఎలా ఉంటుంది అంటే 25 rupees ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా లేడీస్ కోటాకి అయితే మొత్తానికి ఫీజు లేదండి, వాళ్ళకి ఫ్రీగా ఉన్నాయి. సో విద్యార్హతలు అంటే మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, మరి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మనకు వర్క్ చేస్తాయి, ఎలా ఉంటుంది అనేటువంటి ఇప్పుడు మనం వెబ్సైట్లో చూద్దాం. upsc.online.nic.in చూద్దాం ఎలా ఉంటుంది. రైట్, ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సైట్. మనం ఇంతకుముందు చూసాం కదా, upsc.online.nic.in అనేటువంటిది ఇది సైట్. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది సైట్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది లాటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ అని ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఆన్లైన్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ ఏమున్నాయి, ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో ఇది తీసినట్లయితే నో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అన్నాడు. జస్ట్ ఓకే, 1 minute. సో చూడండి, ఇక్కడ మామూలుగా
యూపీఎస్సి దానిలో చూడండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ఎకనామిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ ప్రతి ఒక్క దానికి ఒకటి చూడండి ఇక్కడ. సో దీనిలో మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నాయి. సో మనం మాట్లాడుకునేటువంటిది ఏంటంటే మాక్సిమం ఇక్కడ ఎకనామిక్ ఆఫీసర్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. అప్లై నౌ అని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అనేది వస్తుంది, అప్లై చేసుకోవచ్చు. ఇది 18/3/2021 వరకు ఉంటుందండి. ఒకసారి చూద్దాం మన అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటో కూడా చూద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 210 ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, ఎకనామిక్ ఆఫీసర్కి ఒక రెఫరెన్స్ నెంబర్ అని. మీకు ఇదంతా కూడా లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ డిస్క్రిప్షన్లో చూడండి. ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ బీఈఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా మీరు వర్క్ చేసినట్టుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది అయితే సో ఇట్ ఈస్ బెటర్. అండ్ నెక్స్ట్ వన్, సో 1 vacancy ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ. సో ఇన్ గ్రూప్ వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్లో కూడా ఉందండి. సో దీనికి వచ్చేసి మీరు క్వాలిఫికేషన్ బీఈఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. మామూలుగా బీటెక్ చేస్తారు కదా, బీటెక్ చేసిన వాళ్ళందరికీ సూటబుల్. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళందరికీ మీకు సూటబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీని ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా పెట్టచ్చు మీకు. అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా ఆఫ్ రికగ్నైజ్డ్ అంటే LLB చేసి ఉండాలి, లా చేసి ఉండాలి అండ్ 7 years ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో ఇది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కూడా దాదాపుగా అదే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్. ఎస్, సో ఇక్కడ చూసినట్లయితే మీరు మామూలుగా ఎంఎస్సీ చేశారనుకోండి, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసినట్లయితే, అప్లైడ్ ఫిజిక్స్ చేసినట్లయితే మీకు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బ్యాలిస్టిక్స్ అనేటువంటి జాబ్కు మీరు ఎలిజిబుల్. దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ అన్నాం కదా. సో బయాలజీ అంటే ఏంటంటే మీకు బయోటెక్నాలజీలో మీరు క్వాలిఫికేషన్ మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయాలజీ. సో దీనిలో మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎంఎస్సి జువాలజీ ఆర్ ఎంఎస్సి బాటనీ ఆర్ ఎంఎస్సి ఆంథ్రోపాలజీ ఆర్ హ్యూమన్ బయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ, ఇవన్నీ కూడా దీనికి సూటబుల్ అయినటువంటి జాబ్ ఇది. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమిస్ట్రీ అన్నాడు. ఇక్కడ స్పెషల్గా కెమిస్ట్రీ గురించి మాట్లాడినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ టాక్సికాలజీ. సో మోస్ట్లీ మనకు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరికీ ఇది చాలా ఎలిజిబుల్ ఉన్నటువంటి జాబ్. అండ్ నెక్స్ట్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉంది. అండ్ ఎక్కడ ఉంది అంటే ఎడ్యుకేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ది అట్ బిఎస్సి లెవెల్ ఫ్రమ్ రికగ్నైజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ కేటగిరీలో. జనరల్ సెంట్రల్ సర్వీస్ దానిలో ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్యుమెంటేషన్ కోసం సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అని అడుగుతున్నారు. ఇక్కడ మామూలు డిగ్రీ కూడా సరిపోతుందండి. చాలా వరకు ఏమనుకుంటారంటే ఈ నోటిఫికేషన్ లోపల పెద్ద వాళ్ళకే ఉన్నా లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉన్నా. ఇక్కడ మీకు చూడండి, ఈ ఎడ్యుకేషన్ దాని లోపల మీరు ఏది ఉన్నా పర్లేదు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉన్నా, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఏ ఉన్నా కూడా, లేదా మీరు ఈక్వలెంట్ డిగ్రీ లేదా బీటెక్లు ఉన్నా కూడా మీరు అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చేయొచ్చు. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ లైట్ డిటెక్షన్ లోపల చూడండి, దీని ఎడ్యుకేషన్ కోసం మాస్టర్ డిగ్రీనే సైకాలజీ అండ్ క్రిమినాలజీ అంటే మనకు ఏంటంటే సైకాలజీలో మీరు ఎంఎస్సీ చేశారనుకోండి, మాస్టర్ డిగ్రీ చేశారనుకోండి, సైకాలజీ మాస్టర్స్ ఇన్ సైకాలజీ అంటారు కదా, వాళ్ళు కూడా మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, జాబ్ బాగుంది. అండ్
సో డిఫరెంట్ ఇక్కడ క్లోజింగ్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ వచ్చేసి మీరు 18th వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో ఉంటాయి. 18th రోజు మీకు ఆన్లైన్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇవన్నీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కావాల్సినటువంటి డిఫరెంట్గా ఇచ్చారు. మీకు ఈ నోటిఫికేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే మీరు బీటెక్ లాంటి ఎంటెక్ కానీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఆ పోస్టులకు ఎంఎస్సి కానీ ఎంసీఏ కానీ ఏది చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా పోస్టులు డిఫరెంట్ పోస్టులు ఉన్నాయండి. ఒకసారి అప్లై చేసి చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 25 రూపీస్. ఇట్స్ నాట్ మోర్ దాన్ 25. సో చాలా తక్కువ అమౌంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అండ్ సో ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మొత్తంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అప్లై చేయొచ్చు. దట్ టు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతకుముందు మీకు చూపెట్టాను అప్లై ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. సింపుల్గా మీరు అప్లైని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అది మనకు నెక్స్ట్ స్టెప్స్ చెప్తుంది. ఎలానో ఒకసారి చూపిస్తాను. సరే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎకనామిక్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ అప్లై అని ఒకటి కనబడుతుంది కదా. మీకు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కండిషన్స్ వైజ్గా ఏంటి ఇంపార్టెంట్ నోటీస్ అని ఒకటి ఇస్తున్నాడు. ఇవన్నీ చదువుకొని ఒకసారి దాన్ని ప్రింట్ తీసుకొని కానీ లేదంటే క్వాలిఫికేషన్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇదండి మన ఈ యొక్క యూపీఎస్సీ సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్. మీరు జస్ట్ అప్లై మీద క్లిక్ చేసేసి మీరు గో త్రూ విత్ పర్టికులర్స్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఈజీ వే. దీనికోసం మీరు ఆన్లైన్లో కాకుండా సో మీ సేవా సెంటర్ లాంటి వాటికి వెళ్ళకండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీ సెల్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. సో మరిన్ని ఇవన్నీ అప్డేట్స్ చాలా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఎలాంటి జాబ్స్ ఉన్నాయి. చాలామందికి ఈ జాబ్స్ గురించి తెలియకుండా జాబ్స్ బయట వెతుక్కుంటాం. కానీ ఆన్లైన్లోనే మనకు చాలా వరకు జాబ్స్ అనేటువంటివి వస్తున్నాయి. తొందరగా మనం లైఫ్లో సెట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా? సో దానికోసం వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నాకు తెలిసినంత వరకు టోటల్గా మనకు జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. రైట్? థ్యాంక్ యూ.